మొదటి బాధ్యతని నేనే. అవాళ వాడు ఏలంపాట పెట్టాడు. ముందు రోజు బుద్ధ వెంకన్న బోండమ్మ వస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేసిన వాడికి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలంపాట ఎక్కడా జరగలేంతవరకు వేలంపాట పెడతా తురకా కిషోర్ అనే వ్యక్తికి కాకుండా అక్కడ వేరే వ్యక్తిని కౌన్సిలర్గా ఆల్రెడీ ప్రపోజల్ చేస్తే అక్కడ ఎవరో లేకపోతే తురకా కిషోర్ అనేవాడు లెగిసి నేను చేస్తానని చెప్పి ఆ దాడికి నాయకత్వం వహించాడు. వాడు తురకా కిషోర్ మీ మీడియాలో కొడుతున్నట్టు కర్ర పెట్టి కొట్టింది నన్నే. అవాళ నేను ఇటు కూర్చున్నా బోండమ్మ ఇటు కూర్చున్నాడు, నన్నే కొడుతున్నాడు. మీ టీవీల్లో కూడా విజువల్స్ వచ్చినాయి, బుద్ధ వెంకన్నని కూడా క్లియర్గా రాశారు. అసలుకి ఇలాంటి వాటిని షూట్ చేసినా ఇప్పుడు నిజంగా అక్కడ కక్షలు ఉన్నాయనుకోండి, వాళ్ళు చూసుకోవచ్చు, తప్పులేదు. మేము వెళ్ళింది వాళ్ళ నామినేషన్లు వేయట్లేదని లాయర్లను తీసుకొని వేయనట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. వెళ్తే అంత దారుణంగా అసలు వేరే ఊరు నుంచి వచ్చిన వ్యక్తిని మన ఇంటికాడికి వచ్చాడనుకో, శత్రువైన వైసీపీ పార్టీ వాళ్ళు రమ్మంటాం, కూర్చోమంటాం, టీ తాగమంటాం, లేదా కాఫీ ఇస్తాం. ఆ ఊర్లోకి అడుగు పెడితే దాడి చేసి చంపేపోయారంటే వాడిని షూట్ చేసినా తప్పులేదు. పోలీసులు దొంగల్ని అంతకుల్ని ఎన్కౌంటర్ కాదు, ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలి. 4 సార్లు ఎమ్మెల్యే అయితే ఏంటి ఎక్కువ, ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించినటువంటి మా జిల్లా వైసీపీ నాయకులు, చిత్తూరు జిల్లా నాయకురాలు, అలాగే కాకినాడ నాయకుడు, వీళ్ళందరూ కూడా కొంతమంది విదేశాలు వెళ్ళిపోయారు. అప్పుడే కొంతమంది పాస్పోర్ట్లు రెడీ చేసుకొని కౌంటింగ్ కూడా వెళ్లకుండా వెళ్ళిపోవడం ఖాయం. అయితే 2024 జూన్ 4తో వైసీపీ కథ సమాప్తం. వైసీపీ కథ ఉంది కదా, ఆ కథ మాత్రం సమాప్తం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎందుకంటే మేము వెళ్ళింది అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి, మమ్మల్ని కూడా అతను హత్య చేయించే పద్ధతిలో ఉన్నాడంటే అసలు ఇంకేంటి, మేమేనా ఆయనకి విరోధస్తులమా? ఆయనకి మాకేమైనా పోటీ ఉందా అక్కడ? పోనీ మా చర్యల్లో ఆయనకి మాకు ఆస్తి తగాదాలు ఉన్నాయా? పోనీ ఆయనకి మాకు పార్టీ గొడవలు ఉన్నాయా? అసలు ఏం లేవు. ఏం లేకుండా ఏలంపాట పెట్టి చంపేయమన్నాడంటే అందుకే ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్లో పేరు ఉంది. ఆ రెడ్ బుక్లో పేర్లు తీయడానికి కూడా కావాలి లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా. ఇది చాలా ఉధృతం చేస్తాం మేము. ఇది పార్టీ అధ్యక్షుడు లోకేష్ బాబుకి ఇవ్వాలని ఏదో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వడం కాదు. చంద్రబాబు గారు లోకేష్ బాబుకి పార్టీ పగ్గాలు అప్పచెప్పేదే వరకు కూడా. ఎందుకంటే చంద్రబాబు గారికి ఇష్టం ఉన్నా ఆయన ఏంటంటే ఈ కులాలు మతాలు ఇవన్నీ చూస్తాడు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర ఆపి 2 నెలలు, నెల 15 రోజులు ఢిల్లీలో గడిపాడు. ఇవాళ చంద్రబాబు గారి మీద బాధ్యత మనకంటే లోకేష్ బాబు గారికి ఎక్కువ ఉంది. అలాగే పార్టీ మీద బాధ్యత ఉంది, ఎవరన్నా కాదన్నా. మా పార్టీలో కూడా కొంతమంది బ్లాక్ మెయిలింగ్ చేసేవాళ్ళు, అయితే డబాయించో టికెట్లు తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా అది కూడా కరెక్ట్ అయిన పని కాదు. ఇప్పుడు నేనున్నాను, నేను ప్రతిపక్షం మీద పోరాడతా, ప్రతిపక్షం మీద ఏదన్నా చేస్తా. నాలా పోరాటం చేయలేనోడు కూడా టికెట్ తెచ్చుకున్నారు దబలాడి. మరి మాకేంటి, మేము లాయలు. చంద్రబాబు గారు అంటే ప్రాణం, చంద్రబాబు నాయుడు మాకు దేవుడు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులంటే మాకు గౌరవం. భువనేశ్వరి గారన్నా, లోకేష్ బాబు గారన్నా, బ్రాహ్మణి గారన్నా, దేవాంశ్ గారన్నా. కాబట్టి మాలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోయినా సరే వాళ్ళ పార్టీ బాగోవాలి, కార్యకర్తలు బాగోవాలని మేము లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడు చేయమంటున్నాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. పిన్నెల్లి చాలా చోట్ల చేశారుగా. చంద్రగిరిలో నాని మీద, పులపర్తి నాని మీద చేశాడు, ఎవరో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు. చాలా చోట్ల వైసీపీ వాళ్ళే దాడులు చేశారు, భౌతికంగా దాడులు చేశారు, నోటి దొరకతో దాడులు చేశారు. వంశీ ఉన్నాడు, నోటి దొరకతో దాడి చేశాడు. కొడాలి నాని ఉన్నాడు, నోటి దొరకతో దాడి చేశాడు. రోజా ఉంది, నోటి దొరకతో దాడి చేసింది. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నోటి దొరకతో దాడి.
అలాగే అంబటి రాంబాబు నోటుతో దాడి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మామూలుగా దాడి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మామూలుగా దాడి చేసిన వాళ్ళు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు, ఈ నోటుతో దాడి చేసిన వాళ్ళు వీళ్ళు. అందరికీ రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి. ఏదో రెడ్ బుక్ అంటే సరదాగా మాట్లాడుకుంటున్నారు. డెఫినెట్గా వైసీపీ కథ మాత్రం సమాప్తమైందని తెలియజేస్తుంది.